నమస్తే అండ్ వెల్కమ్ టు పార్ట్ 4 ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ కేదార్నాథ్. జంగల్ చటీలో స్టే బుక్ చేసుకున్నాం కదా. ఐ వాస్ ఫీలింగ్ లిటిల్ బెటర్ అప్పటికి. సో రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము అండ్ నేను ఉరికి ఇట్లా పడుకుని పైకి చూస్తూ ఉన్నాను. 5 minutes కి సడన్ గా నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఎక్కెక్కి ఏడుస్తున్నాను. ఎట్ దాట్ పాయింట్ ఐ వాస్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లైఫ్. అలాంటి ఫీలింగ్ నేను ఇప్పటిదాకా ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అసలు మేము ఒక స్పిరిచువల్ ఇంటెన్షన్, ఒక భక్తి భావనతో కేదార్నాథ్ వెళ్ళలేదు. మేము అదే సంవత్సరం ఫిబ్రవరిలో కాశ్మీర్ వెళ్ళాం. అక్కడున్న హిమాలయాస్ బ్యూటీని చూసి మెస్మరైజ్ అయిపోయి మేలో మళ్ళీ వెళ్దాం అనుకున్నాం. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అని చెప్పి మేము కేదార్నాథ్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ అప్పటిదాకా లైఫ్ లో ఈ స్టేజ్ లో ఉండడానికి రీజన్ ఏంటి అంటే, నేను బాగా చదువుకున్నాను, కష్టపడ్డాను, నా స్కిల్స్, నా టాలెంట్ నా వల్లే అని అనుకునేదాన్ని. ఆ రోజు ఐ రియలైజ్డ్ ఐమ్ నో వన్. అండ్ ఇలా ఉండడానికి గల కారణం నేను కాదు, ఆ శివయ్య అని నాకు అర్థమైంది. ఆయనే ఇన్నాళ్ళు నా వెనక నుండి నన్ను నడిపిస్తూ ఈ స్టేజ్ లో నన్ను ఉంచారని అనిపించింది. నేను ఆ రోజు కంటిన్యూస్ గా ఏడుస్తూ ఒకటే చెప్తున్నాను, నాతో ఇన్నాళ్ళు నువ్వు ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్తూనే ఉన్నాను. అండ్ మై హస్బెండ్ వాజ్ కన్సోలింగ్ మీ. అండ్ నెక్స్ట్ డే మేము గౌరీకుండ్కి వెళ్ళాలి. సో అగైన్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి లేచి ట్రెక్ డౌన్ స్టార్ట్ చేసాం అనమాట. హార్ట్ అంతా ఒక మిక్స్డ్ ఎమోషన్స్. అసలు ఇలాంటి ప్రదేశాన్ని నేను చూసానా, నేను నిజంగానే వచ్చానా కేదార్నాథ్ అన్న ఒక ఆశ్చర్యం. అసలు ఇది చూశానంటే ఎంత అదృష్టం చేసుకుని ఉండుంటే నాకు ఈ భాగ్యం దక్కుతుంది అన్న ఆనందం. వదిలి వెళ్ళిపోతున్నానా ఈ ప్లేస్ ని అనే బాధ, మళ్ళీ ఇక్కడికి రాగలనా అనే సంకోచం, వీటన్నిటితో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కింద దిగుతున్నాను అనమాట. అయితే దెన్ మై హస్బెండ్ సడన్లీ టోల్డ్, నీకేదైతే అనిపించిందో, నువ్వు ఏదైతే చెప్తున్నావో ఎగ్జాక్ట్ గా అదే నాకు అనిపిస్తుంది, దాని మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అని కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ నాకు చెప్తున్నారు అనమాట. ఎట్ దాట్ మూమెంట్ వీ హోల్డెడ్ అవర్ హ్యాండ్స్. వెనక్కి తిరిగి చూసి హిమాలయన్ మౌంటైన్ ని చూస్తూ వీ టోల్డ్, దిస్ ఇస్ నాట్ ద లాస్ట్ టైం. మేము మళ్ళీ ఖచ్చితంగా వస్తాము అని అనుకున్నాం. ఏ నోటితో అయితే నేను మా పేరెంట్స్ ని కేదార్నాథ్ రావద్దు అన్నానో, అదే నేను విత్ ఇన్ అ ఇయర్ వాళ్ళతో పాటు మళ్ళీ కేదార్నాథ్ వచ్చాను. బట్ విత్ బెటర్ ప్లానింగ్.